ప్రపంచంలో ఈ జంజీ తరానికి పరిపాలనా వ్యవహారాలు ఐడియా లేదు. అట్లాగే అక్కడ తెర వెనకాల జరిగేటటువంటి అంతర్జాతీయ కుట్రలు తెలియవు. దాంతో వీళ్ళని రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు. బ్రాయిలర్ కోళ్ళులాగా తయారయ్యారు. లైక్ కార్పొరేట్ విద్యలు నేర్చుకున్న తర్వాతన వాళ్ళకి అవగాహన శక్తి అంతంత మాత్రమే ఉంటుంది. వాళ్ళు కోరుకున్నట్టు జీవితం లేకపోతే తిరగబడతారు. ఆ తిరగబడటాన్ని అవకాశంగా తీసుకుని తమ చెప్పు చేతల్లో ఉండే బానిస ప్రభుత్వాలను ఎట్లా ఏర్పాటు చేస్తారో బంగ్లాదేశ్లో చూసాం, పాకిస్తాన్లో చూసాం, శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూస్తున్నాం. ఇప్పుడు అట్లాగా ఈ సోరోస్ గ్రూప్ చేసేటటువంటి ఇలాంటి తరహా ఇప్పుడు పోనీ జంజీల ఉద్యమాల తర్వాత అక్కడ ప్రభుత్వాలు మారాక ఏమన్నా ఆ దేశాల భవిష్యత్తు ఏమైనా మారిందా? ఆ దేశాలు ఏమన్నా నెంబర్ వన్కి వెళ్ళినాయా? లేకపోతే ఆ దేశాల్లో కనీసం వాళ్ళ ఉద్యోగోపాధి అవకాశాలు వచ్చినాయి? లేదే. మరి వాళ్ళు చేసిన ఉద్యమాలతో ఏం ఒరిగింది? వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు ఒరిగినాయి, అంతకుమించి ఏం లేదు. జంజీ అద్భుతం అంటూ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది. మన రాహుల్ గాంధీ కూడా అదే బాట పడుతున్నారు. ఇప్పుడు మడగాస్కర్లో, హిందూ మహాసముద్రం ద్వీపదేశం అయినటువంటి మడగాస్కర్లో జంజెడ్ అనేటువంటి యువ విప్లవం పేరుతో హడావిడి చేశారు. అక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, బంధుప్రీతి మీద ఉద్యమిస్తున్నామంటూ ఉద్యమించడం, సైన్యం వాళ్ళకి తోడుగలుస్తూ ఉన్నాయి. ఈ దేశాలన్నింటిలో కూడా సైన్యం ఉద్యమకారులతో కలిసేసి ప్రభుత్వాన్ని పక్కన పెడతారు. బర్మాలో అట్లాగే చేసింది. చివరికి యువతను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని పక్కన పడేసి ఆంగ్ సాన్ సూచీని జైల్లో పడేసి బర్మాలో ఇప్పుడు ఏం చేస్తున్నారు? సైనిక పాలన నడుపుతున్నారు. ఇప్పుడు ఇక్కడ సైనిక పాలన వస్తుంది రేపటి నుంచి. సైనిక తిరుగుబాటు బిగినైంది. ఆండ్రీ రాజోలినా అధ్యక్షుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.